సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ ఏమో కార్ అడుగుతున్నాడు. మా మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది, సక్సెస్ మీట్ ఎక్కడ అని అడిగింది. మనకిది మామూలుగా రాలేదు కాబట్టి ఈ థియేట్రికల్ సక్సెస్ అనేది ఒక 10 ఏళ్ళు పట్టేసింది కాబట్టి. అండ్ మా అజయ్ని నేను ఒకటి అడిగాను, అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి, నేను ఇంకా లైఫ్లో నేను మిమ్మల్ని ఏవి అడగదు, ఇది ఒక్కటి చాలు అని అడిగాను నేను. అండ్ అది ఇదే అన్న, మిమ్మల్ని కలవడం. 8 years అయిపోయిందా కలిసి? 8 years అయిపోయిందన్న. 8 years అయిపోయిందన్న. ఇదే సక్సెస్ అన్న, ఇదన్న బ్లాక్ బస్టర్ నాకు. అంటే బికాజ్ నేను నిజంగా ఎప్పుడు మా అజయ్ ఏం అడగలేదు. యాక్చువల్గా అన్నీ నా గిఫ్ట్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి. బట్ నేను అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే, సినిమా హిట్ కొట్టాక అన్న దగ్గర తీసుకెళ్ళమని. అండ్ దిస్ ఇస్ ఇట్ నా, దిస్ ఇస్ అవర్ మూమెంట్, దిస్ ఇస్ మై మూమెంట్. బట్ ఈయన సినిమా తీసారా, చాలా టైం పట్టింది బయట రావడానికి. నాకు అనవసరం నైట్ చూశాను షూట్ తర్వాత. బట్ వాట్ అ ఫీల్ బా. లాస్ట్ 20 minutes అయితే డైరెక్టర్ ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ సంతోష్ హీరోయిన్, బా సూపర్ ఫిల్మ్. యా, ఇది ఫ్యాన్స్ తరపున నేను నిజంగా ఎప్పుడు మిమ్మల్ని కలిసిందో చెప్దాం అనుకున్నాను. ద బ్యూటీ అబౌట్ అస్ బీయింగ్ యువర్ ఫ్యాన్స్ అన్న, ఆర్ బిగ్గెస్ట్ హై, మా బిగ్గెస్ట్ హై ఎప్పుడు మాకు మీరు బాగుండాలి, మీరు సినిమాలు చేస్తుండాలి, మీ సినిమాలు మేము చూస్తుండాలి. అట్ అ డిస్టెన్స్ ఆల్సో వీ విల్ లవ్ యూ ద మోస్ట్ అన్న. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మీ, దిస్ ఈజ్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ నో వాట్ యు మీన్. చెప్తా ఉంటారు అజయ్, సంతోష్ కలవాలి, సంతోష్ ఆడాడు, ఇలా ఆడాడు, పెద్ద ఫ్యాన్ అంటాడు. అవును, చాలా రోజులు అయిపోయింది సంతోష్ని కలిసి. బట్ బాగా కలిసాంలే, మంచి సినిమాతో కలిసాం. యా, అందుకే కొంచెం ఎక్కువ సినిమాలు కూడా చేస్తాను. మీ అందరూ కావాలంటున్నారని కష్టపడి సంవత్సరానికి 3 films చేస్తున్నా. మరి రిలీజ్లో 1-2 అవుతుంది. నేనైతే 3 films చేస్తున్నా. సో మన డైరెక్టర్ అన్న అశ్విన్ చెన్నై నుంచి వచ్చి కట్ చెప్పాడు. సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఒథెంటిక్ గా, చాలా రియల్ గా చెన్నైని ఒక క్యారెక్టర్ లో వాడాడు అన్న. అండ్ హీ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్. సో ఐ హర్డ్ మీరు చెన్నై నుంచే యు షిఫ్టెడ్ హియర్. సో చెన్నై గురించి వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ? సో యా, డెఫినెట్లీ చెన్నై తెలియకుండా దిస్ టచ్ ఇరుకు. ఎందుకన్నా అది బాగున్నాం కదా, వెళ్ళే డాన్ స్కూల్ ಅದೆಲ್ಲ இப்போ கூட ஐ ஃபீல் சென்னை இப்போ கூட. ஸோ தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம். பட் ராஜு மாஸ்டர், பிரபு மாஸ்டர் ரொம்ப வெரி க்ளோஸ் ஃப்ரெண்ட்ஸு. ஸோ டெக்னீஷியన్స్ அவர்கிட்ட అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో కూడా, ராஜசேகர் மாஸ்டர், அம்மா ராஜசேகர் மாஸ்டர் எல்லாம் தமிழில் லாட் ஆஃப் தமிழ் டெக்னீஷியன்ஸு. அவர்கிட்ட மறுபடி பேசி கொஞ்சம் மாதிரி பெட்டர் ஆகிட்டேன். இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ வில் சி டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். யா, பட் ஐ லைக் சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பெட்டர் மறுபடி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் மிஸ் ஆகும், பட் வரும். Super. Sir, I just got to know that one of your favorite love stories is Geetanjali. Yeah, one of my favorite movies is Geetanjali. You can say that, like, I'm a full action hero. అది ఇది అంటారు కదా, చెప్తా ఉంటాను అప్పుడప్పుడు డైరెక్టర్స్కి. ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? గీతాంజలి. మీకు గీతాంజలి ఇష్టమా? మీరు యాక్షన్ కూడా ఇష్టమేనే, అన్నీ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ ఫిల్మ్ గీతాంజలి, డెఫినెట్లీ ఆల్ టైమ్. మణిరత్నం ఫ్యాన్, బేసిక్లీ బాబు మణిరత్నం ఫ్యాన్. గీతాంజలి మై ఆల్ టైమ్ ఫేవరెట్, నో డౌట్. Is a love story your favorite genre? It's not like that. I like all genres. Okay. But Geetanjali is my favorite. So I don't know. It's my favorite movie in Japochema. And many movies low. Yeah. Maybe top 1, I don't know. But it is my favorite movie. మీ సినిమా చూసినప్పుడు నాకు అట్ ఫీల్ వచ్చింది. ఇట్స్ అమేజింగ్. అసలు క్లైమాక్స్ అయితే నాకు ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. Last 20 minutes, very beautiful, very emotional, very well made film. నేను ఒక 3-4 times అయితే చూస్తా డెఫినెట్గా. థ్యాంక్స్ అన్న. మీరు చూడండి, లేకపోతే సంథింగ్ యూ గోనా మిస్. చూస్తే చూడండి. ఈ సినిమా ఫస్ట్ మనోడు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు అన్న, కలవాలని చెప్పి. నేను
మనోడు రాగానే కథ వినగానే ఫస్ట్ తీసుకెళ్ళి అజయ్ ముందు కూర్చోబెట్టేసాను. యా అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్సో ఇస్ దట్ all of this success, it was possible because this man stood by us. అజయ్ అన్న సపోర్ట్ అంతా ఇంత కాదన్న, లిటరలీ లైక్ అఫ్ కోర్స్ లైక్ యువి క్రియేషన్స్ అంటే ఇంకా ఇస్ మై ఫ్యామిలీ కదన్న. మై 4th ఫిల్మ్ విత్ దెమ్ అన్న. మీకన్నా ఒక సినిమా ఎక్కువ చేశాను అన్న. వెరీ గుడ్. సో బోల్డ్ చేస్తావు, ఇలాగ బోల్డ్ ప్లాన్ ఉంది కదా నీ మీద. నిన్న వాళ్ళు వదలరు, నువ్వు వాళ్ళు వదలవు. లేదన్న, ప్యూర్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్న. అండ్ సమ్వేర్ ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ నేను ఎక్కడికి వెళ్ళినా, యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా, నేనే సినిమా చేసినా, అండ్ సమ్వేర్ యు ఆర్ ఆర్ ఐడెంటిటీ అన్న, బికాజ్ యు ఆర్ అవర్ గుడ్ విల్. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ లవ్డ్ బికాస్ ఆఫ్ ద పాజిటివిటీ దట్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ అస్. అండ్ అది నేను థ్యాంక్ యూ చెప్పలేను అన్న, నేను ఎక్కువ ఎమోషనల్ చెప్పేసావు బోల్డ్ సార్లు థ్యాంక్స్ చెప్పేసావు, అర్థమైపోయింది. బట్ అజయ్ తెలియదు చెప్పు, సినిమా కష్టాలు ఏమి ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభన్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటమే అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్. అన్ని ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్, ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండి బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్. అదే ఆ డైలాగ్ ఉంటది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి. ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండి బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండి బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండి బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసాం పోలీసులు దొరికేసాం. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాము, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాము. ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా పాపం బాగానే సపోర్ట్ చేశారు అందరూ, అసలు చాలా పేరు. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం, అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ ని తీసుకెళ్ళిపోయి సేమ్ ఏ లొకేషన్ లో ఉందో అక్కడే రిహార్సల్ చేసి, అదేంటి వై డిడ్ యు డు దట్? 20 days ముందు యాక్టర్స్ ని అదే లొకేషన్ లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మన వి కాంట్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్ లో వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి, ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్, సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే స్పాట్ లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వీ కాంట్ గో